నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ నెల 9వ తేదీన చిలకలగూడ శ్రీ కట్టమైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆలయ చైర్మన్ గుంటా కృష్ణ, కార్యనిర్వహణ అధికారి మహేందర్ గౌడ్ నేతృత్వంలోని ఆలయ ప్రతినిధుల బృందం శనివారం సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక లిటిల్ స్కాలర్ పాఠశాలలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతరం పుస్తకాలతో కూడిన గదిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ స్కాలర్ యాజమాన్యం విద్యార్థుల నుండి అడ్మిషన్ ఫీజుల పేరిట ఒక్కో విద్యార్థి నుండి 4,000 రూపాయల మొత్తం సుమారు 6 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, వెంటనే వాటిని విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజుల విషయంలో ఎవరైనా అడిగితే ప్రిన్సిపల్ స్వాతిప్రియ దురుసుగా ప్రవర్తిస్తోందని, మొత్తం డిఈఓ ఆదేశాలతోనే అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్తోందని, ఇది విద్యాశాఖ అధికారులకే తెలియాలని లేదా అధికారులు ఈ పాఠశాలతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. అకాడమిక్ ఏదైతే జూలై మంత్ స్టార్టింగ్లోనే కలెక్టర్ గారికి అలాగే జిల్లా అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటి వరకు ఒక్క స్కూల్ కూడా విజిట్ చేయకుండా, ముఖ్యంగా లిటిల్ స్కాలర్ స్కూల్ని విజిట్ చేయకుండా ఏకపక్షంగా వీళ్ళకి అన్ని రేట్స్ ఇచ్చానని వాళ్ళు అంత బహిరంగంగా చెప్తూ ఉంటే మేము డిఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అలాగే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ పుస్తకాలు అమ్మరాదని డిఓ ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ కూడా ఈ ఏదైతే లిటిల్ స్కాలర్ యాజమాన్యం పట్టించుకోకుండా మాకే అధికారులు ఎవరేం చేయరు అనే అహంకారంతో ఈ పుస్తకాలు యథేచ్ఛంగా ఈ స్కూళ్ళని అమ్మడం జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే విద్యను స్కూల్లో బహిరంగంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలా. ఇలాంటి స్కూల్ వ్యాపారం చేయడం వల్ల ఈరోజు పూర్తిగా సామాన్య ప్రజలు కూడా కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఫస్ట్ టర్మ్ ఫీజు అంటారు, అంటే 50% కడితేనే మేము పుస్తకాలు ఇస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ అప్పు చేసి డబ్బు తీసుకొచ్చి వీళ్ళ పుస్తకాలు కొంటా ఉన్నారు. కానీ అదిగాక మళ్ళా ప్రతి ఇయర్ అడ్మిషన్ ఫీజుతోనని మళ్ళీ 4,000 వసూలు చేస్తూ ఉన్నారు. అంటే విద్యా అధికారులు చూస్తున్నట్టుగా ఉండి వీళ్ళు ఈ పూర్తిగా రాజకీయ లబ్ధితోని, రాజకీయ అహంకారంతో స్కూల్ నడుపుతా ఉన్నారు. ఇది తగదు, తగ్గించుకోవాలా. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలా. అలాగే అన్ఫిట్ అంటే విద్యార్థి సంఘాలు పేరెంట్స్ తోని ఈ అన్ఫిట్ గా ఉన్న ప్రిన్సిపాల్ని తొలగించాలా. తొలగించే వరకు మేము ఈ నుంచి లేచేది లేదు. ఎందుకంటే ఈ లిటిల్ స్కాలర్ స్కూల్ పూర్తిగా వ్యాపార కేంద్రంగా మారింది. ఈ వ్యాపార కేంద్రాన్ని నిర్మూలించాల్సిందే. దీని కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు వెంటనే స్పందించాలా. లేకపోతే ఈ సోమవారం మంగళవారం చలో కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. పలమనేరులో రెడ్ బుక్ రాజ్యం నడుస్తోందని వైఎస్ఆర్సీపీ పలమనేరు నియోజకవర్గ కన్వీనర్ హేమంత్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల అరాచకాలకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి లాంగ్ లీవ్ పై వెళ్లిపోగా ఆయన స్థానంలో లోకేష్ వర్మను నియమించారు. బసవన్న కట్టే వీధిలో ఉన్న తన భవనాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతో అప్పటి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిపై ఒత్తిడి తెచ్చి కమిషనర్ తరపున నోటీసులు జారీ చేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నించారని హేమంత్ కుమార్ ఆరోపించారు. అయితే తాను అలాంటి నోటీసులు జారీ చేయనని రమణారెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబానికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకురా చెప్తా ఉన్నానంటే మన అచ్చం నాయుడు గారు చెప్పారు, మీరు ఒక బెల్ వేసుకొచ్చి స్టేషన్లో మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి. అలాగే మన లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి. మీరు ఇన్ని రోజులు ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉంది, కానీ ఈ సంస్కృతి పలమనేరులో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ నేను కూడా ఒక బాధ్యుడినే. చెప్పచ్చో చెప్పకూడదు, కానీ ఈ సందర్భంగా నాది కూడా చెప్తున్నాను. ఒక కమిషనర్ వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆయన వచ్చి 10 రోజులు కూడా కాలేదు. 10 రోజుల్లోనే ఆయనకి కొత్తపేట ఎక్కడుంది, పాతపేట ఎక్కడుంది, అంబేద్కర్ నగర్ ఎక్కడెక్కడుంది, వినాయక నగర్ ఎక్కడుంది కూడా తెలీదు. కానీ బసవన్న కట్టు వీధిలో నేను ఏదో ఒక మూల
2009లో నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినాక డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను ఒక ప్రాపర్టీ. పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన జన్మదినం సందర్భంగా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో శ్రీ పెంచల కిషోర్ ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు నాయుడు, సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ 48వ జన్మదిన వేడుకలను ఐరాల క్రాస్ బాలాజీ కళ్యాణ మండపం నందు నియోజకవర్గం ప్రజలతో పాటు చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మురళీమోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల అభిమానంతోనే పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
स्वामदेवतानुग्रहप्रसादसिद्धिरस्तु आरोग्यैश्वर्याभिवृद्धिरस्तु धनधान्यसमृद्धिरस्तु पुनर्दर्शनप्राप्तिरस्तु राजमुखे सर्वदा दिग्विजयमस्तु। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో బెల్లంపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కట్టా రామ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల బ్రతుకు రోడ్డులో పడిందని, మహిళా పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ పెట్టడంతో గిరాకులు లేక ఫైనాన్స్ కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో ఆటోలు తీసుకువస్తారని సోషల్ మీడియాలో చూశాము. ఒకవేళ అదే నిజమైతే ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ప్రపంచ ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ చౌక్ ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. సంబరాలు చేసుకుంటున్నాము, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మా బ్రతుకును ఆగమాగం చేస్తుంది. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అని ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు, వారి గమ్యానికి చేరే వరకు కూడా ఆర్టీసీ బస్సుల తరహాలో ఆటోలు కూడా ఆర్టీసీ తరహాలో తీసుకొద్దామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనికి అర్హత కలిగిన ఆటో డ్రైవర్లను ప్రతి ఒక్కరిని ఎంపిక చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఇప్పటికే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల బ్రతుకును ఆగమాగం చేసి రోడ్డు పాలన చేసిండు. మళ్ళీ ఈ ఆర్టీసీ ఆటోలు తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఆర్టీసీలో ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ వరకు ఆర్టీసీ ఆటోలు తీసుకురావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మాది ఇప్పుడు వాళ్ళు కొత్త ఆటోలు ఇవ్వకుండా ఇప్పుడు కొన్ని లక్షల ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఆటోలు ఎంపిక చేస్తే మరి ప్రైవేట్ సంస్థ అయిన ఆటోలను ఎక్కడికి పోవాలి? తానూరు మండలంలోని బోసి గ్రామంలో ఆనాభావు సాటే 106వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా సర్పంచ్ పశువుల సాగర్ నాగ్నాథ్ ఆనాభావు సాటే జెండాను ఆవిష్కరించగా, గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సాటే చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక సమానత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు అందించిన వివరాల ప్రకారం కొత్తపల్లి పోలీసు వారికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు సీతారాంపూర్లోని హౌస్ నంబర్ 2-71/6
రోడ్ నంబర్ 2 సాయిరాం నగర్ ఇంటిలో నివాసముంటున్న ఈగల్ టీం కానిస్టేబుల్ అయిన మెడబోయిన నాగరాజు తండ్రి సదయ్య గుజ్జలపల్లి విలేజ్ సైదాపూర్ మండలం అతని వద్ద 370.96 గ్రాముల గంజాయిని పట్టుకుని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశామని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు, ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. పట్టుబడ్డ తర్వాత అతన్ని విచారణలో ఏం తెలియంది అంటే గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లీకేజ్. పొగలు కక్కుకుంటూ పైకి లేస్తున్న గ్యాస్ను చూసి భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు. సమీప కూతవేటు దూరంగానే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసం. ఖమ్మం జిల్లాలో ఆషాఢమాస పర్వదినం సందర్భంగా బోనాల జాతర మహోత్సవం సందర్భంగా కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత డాక్టర్ పాలకుర్తి కృష్ణ జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ బైపాస్ రోడ్ సాయి గణేష్ నగర్ నందు వెలిసినట్టి కాళికామాత దేవాలయం వద్ద ఖమ్మం నాగసాయి మరియు కోదాడ నరసింహారావు భజన బృందం వారిచే భక్తి గీతాల ఆలాపన, కోలాటం ప్రదర్శన, శివశక్తుల ఆటలు, కాళికామాతకు బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
చిత్తూరు రూరల్ మండలం బెంగళూరు తిరుపతి బైపాస్ చర్లపల్లిలో వెలిసిన శ్రీ 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 నెమలికొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢమాసం భరణి ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 5, 6 తేదీలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించి అనంతరం వివిధ రకాల పుష్పాలు పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి సప్తకళ హారతులు దీపధూప నైవేద్యాలు సమర్పిస్తారు.
ఓం భగవతే రుద్రకుమారాయ శ్రీ మహావిష్ణురాజాజ్ఞపవసమానస్య మొత్తం కదా నమః భక్తివత్సనాయకాయ పరమే. నిర్మల్ జిల్లా తానూరు మండల పరిధిలోని జరీబీ గ్రామం నుండి జరీబీ తాండాకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా తయారైంది. గత 15 ఏళ్లుగా ఈ రహదారికి మరమ్మతులు నిర్వహించకపోవడంతో అడుగడుగున పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి కాలువలను తలపిస్తున్నాయని, రాత్రి వేళల్లో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢము నెల 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయ ఉపాలయాల అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయాల్లో కూడా శాకాంబరి అలంకారాన్ని వైభవంగా నిర్వహించారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते।